ఆర్ష మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్ష మొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483755. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. తహసీల్దార్ తారాసింగ్ గారిని వెంటనే సస్పెండ్ చేసి అతన్ని ఉద్యోగం నుండి బర్తరఫ్ చేయాలని నేను పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని చెంగోల్ గ్రామంలో సర్వే నంబర్లు 200, 200, 212, 141, 142, 143 ఈ సర్వే నంబర్ల యొక్క విస్తీర్ణము 11 ఎకరాల 8 గుంటలు భూమిని తప్పుడు పత్రాలు సృష్టించిన వారిని వారసులు ఎవరైతే కారో వారు వారసులుగాని ధృవీకరించి వారికి అనుకూలంగా వివరించిన తాండూరు తహసీల్దార్ గారికి వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని, అంతేకాకుండా ఇతనిపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని నేను జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షునిగా ఠాకూర్ సూరజ్ సింగ్ నేను డిమాండ్ చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ గారు తారాసింగ్ గారు తన ఉద్యోగ విధి నిర్వహణలో ఏ విధంగా వివరించాలో చట్టంలో నిర్దేశింపబడినప్పటికీ తహసీల్దార్ తారాసింగ్ గారు బుద్ధిపూర్వకంగా అసలైన యజమానికి నష్టం కలిగజేయాలనే ఉద్దేశంతో చట్టం నిర్దేశించిన దానికి భిన్నంగా వివరించిన తారాసింగ్ గారిని వెంటనే విధి నిర్వహణ నుండి తప్పించాలని ఠాకూర్ సూరజ్ సింగ్ మరి జిల్లా కలెక్టర్ గారికి, సిసిఎల్ఏ కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తాండూరు తహసీల్దార్ తాండూరులో విధి నిర్వహణ 3 సంవత్సరాల పైనుండి విధి నిర్వహణ చేస్తూ అవినీతి అక్రమ లాభం పొందుతూ రాజ్యం ఏలుతున్నాడని నేను ఈ వీడియో ద్వారా ఈ పత్రికలో రాసే పత్రిక ప్రకటన విడుదలచ్చు. ఆ ప్రకటనలో నేను తెలుపుతున్నాను. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అప్పగించినప్పుడు కోట్ల రూపాయల ఆస్తులను తన అధికార దుర్వినియోగం చేసి నమ్మక ద్రోహంకు పాల్పడిన తారాసింగ్ గారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తహసీల్దార్ తారాసింగ్ గారికి ఎన్నోసార్లు ప్రభుత్వ భూములు, కోట్ల రూపాయల ఆస్తులు కాపాడాలని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పై అధికారులు కూడా చర్యలు చేపట్టాలని కోరినా నిర్లక్ష్యంగా వివరించి తన జేబును నింపుకున్నటువంటి తారాసింగ్ గారిని బర్తరఫ్ చేయాలని నేను కోరుతున్నాను. రెండవది, తారాసింగ్ గారు తన విధి నిర్వహణలో సమయంలో ఇతను విధులు చేరినప్పటి నాటి నుండి తాండూరు సర్వే నంబర్ 111, తాండూరు సర్వే నంబర్ 130, కస్టోడియన్ ప్రాపర్టీ మరియు ఇతర ప్రభుత్వ భూములు, కోట్ల రూపాయల ఆస్తులు అధికార దుర్వినియోగం చేస్తూ అక్రమ లాభం పొందుతూ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తూ నమ్మక ద్రోహంకు పాల్పడినందుకు ఇతనిపై ఏసీబీకి ఫిర్యాదు చేసి చట్టరీత్యా చర్యలు చేపట్టడానికి నేను కృషి చేస్తానని పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో తెలుపుతున్నాను.